తీసుకుంటారు. ఇప్పుడు చర్యలు అర్జెంట్ తీసుకుంటే బాధపడుతున్నారా? తీసుకుంటారండి. నిన్ననే కదా చెల్లింది. మీరు కోరుకున్నట్టుగా సార్ ఇవన్నీ పక్కదారి పట్టించడం కోసం, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పక్కదారి పట్టించడం కోసం ఇవన్నీ ఊరికే చర్చకు తెస్తున్నారు తప్పితే నాకు తెలిసి సార్ పాదయాత్ర వెంకటేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారు కొత్త చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి మీరు కోరుకున్న ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేస్తారండి. 5 ఏళ్ల కాలంలో వేస్తారు సార్. మీరు కోరుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని మొక్కలు వేయటం ఖాయం. నేను కూడా డిమాండ్ చేస్తున్నా, ఆ జగన్మోహన్ యొక్క వైచిత్రం బయటికి తీయమని. దాని ఆఫీసర్ ఎవరు? బిల్లులు ఇచ్చిన ఆఫీసర్ ఎవరు? డబ్బులు ఇచ్చిన ఆఫీసర్ ఎవరు? అది రుషికొండ మీద కొట్టడం ఏంటి? నిబంధనలు ఉన్నాయా? ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాం మేము. తప్పనిసరి చర్యలు తీసుకోవాలి. మీరు కోరుకున్నట్టుగా, నేను కోరుకున్నట్టుగా అందులో అవినీతికి పాల్పడిన వల్ల, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడిన వల్ల లోపల వేయాలి. మీరు కూడా డిమాండ్ చేయండి సార్. పాదయాత్ర వెంకటేశ్వర గారు అర్జెంటుగా గంటాని చంద్రబాబు నాయుడు కూడా డిమాండ్ చేద్దాం అందరూ కలిసి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజాస్వామ్యం అలా బోర్డు చేస్తే మీకైనా బాధే, నాకైనా బాధే. తప్పకుండా తీసుకోవాలి సార్. తీసుకుంటారు. బాలకోట గారు, ఈ రాష్ట్రంలో అక్రమాలు ఎవరు చేసినా, అవినీతి ఎవరు చేసినా, కాలం ఏదైనా, పార్టీ ఏదైనా, నాయకులు ఎవరైనా ప్రతి దాని మీద చర్య తీసుకోండి. కింద నుంచి పై వరకు సూపర్ పవర్ లో ఉన్నారు. ప్రతి దాని మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రారంభిద్దాం చర్యలు. ఎందుకంటే ఏనే గారి కట్టింది 500 కోట్ల రూపాయలు. అవును, ప్రజావేదిక కూర్చుంది ఏనే కదా. ఇటన్నీ మరి తీసుకోమని అడుగుదాం సార్. మీరు అడగాలి, నేను అడగాలి. ఎందుకంటే జరిగిన అన్ని దాష్టికాల మీద, హత్యల మీద, అత్యాచారాల మీద తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం మేము. ఇంకా ప్రభుత్వం స్పీడ్ అవ్వాలని చెప్తే కోరుతున్నాం సార్. మరి మీ మీద దయ ఉందో ఏమో కానీ తెలుగుదేశం పార్టీకి వాళ్ళు నిదానంగా తెలుస్తున్నారు. వాసుదేవ్ గారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కోరినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వెంటనే సత్వర ఆయన కంప్లీట్ చేయండి. ఇంకా మిగిలిన ఇద్దరు మాట్లాడాలి. వెంకటేశ్వర రెడ్డి గారు, నేను అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు చిన్న సబ్మిషన్ అండి. మీరు అడిగిన క్వశ్చన్ ఒకటి ఆయన వేరు అదే దానిలోకి వస్తుంది. ఒక్క మాట మాత్రం అరెస్ట్ చేయమని నిజం చెప్తున్నారు, అందులో తప్పు లేదు. కానీ మీరు అడిగిన దానికి ఆయన రిలేటివ్ గా మాట్లాడుతుంటే వేరే ఏదో టాపిక్స్ అంటే జనరల్ గా చెప్తున్నారండి. గంటా శ్రీనివాసరావు గారు ఎందుకు విజిట్ చేయకూడదు సార్? అక్కడ ఎమ్మెల్యే లోపలికి వెళ్ళి ఏం జరిగిందో ఆయన బయట పెట్టడం వల్లే కదా ఇంత విషయం బయటకు వచ్చింది. ఖచ్చితంగా దాని మీద వెనక 2-3 శాసనసభ్యుడిగా ఆయన సందర్శించడాన్ని ఎవరు వ్యతిరేకించరు. అయితే తెలుగుదేశం పార్టీ జనరల్గా ఉండే కల్చర్ ఏంటంటే, వాళ్ళు ఏదన్నా ఒక చిన్న కార్యక్రమం చేస్తే దాన్ని అక్రాస్ ద గ్లోబ్ ఇమ్మీడియట్గా సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటారు. సో దానికి తగ్గ సాధన సంపత్తి వాళ్ళకు ఉంది, నాలెడ్జ్ సెంటర్ ఉంది. అలాంటి నాలెడ్జ్ సెంటర్ కూడా అందరూ అన్ని పార్టీలు డెవలప్ చేసుకుంటే అందరికి కూడా ప్రచారం వస్తుంది. సరే, ఆ విషయం పక్కన పెడదాం. కాసేపు చౌదరి గారి దగ్గరికి వచ్చినప్పుడు అది మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు, నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు అంత ఖర్చు పెట్టారు, ఏముంది ఒకటి కమ్యూనిక్ ఇచ్చేస్తే అయిపోతుంది. మేము ఇంత ఖర్చు పెట్టామండి, దీనికి ఇంత మీ కాలయాపన అన్నారు. మీరు ఉండేది కాదు, సునాయాసంగా సులభంగా. ఇప్పుడు పాపం గంటా శ్రీనివాసరావు గారికి కూడా అంత పొద్దున్నే మార్నింగ్ వాక్ వచ్చి దీన్ని సందర్శించి ఆ వివరాలు అందరికీ షేర్ చేసే పరిస్థితి వచ్చేది కాదు కదా. వారి పని మరింత సులువయ్యేది కదా. మీరు అట్లా చేయకూడదు కదా. అది ఇదంటే కామన్ మ్యాన్, ఒక సివిలియన్ అడుగుతున్న ప్రశ్న. మేము కట్టింది చట్ట ప్రకారమే కట్టాము, లీగలైజ్ గా కట్టాము, ప్రతిదీ ఎస్టిమేట్ తోనే కట్టాము. ఆ ఎస్టిమేట్లు అన్ని ప్రభుత్వానికి సమర్పించాము. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈజీగా అది తీసుకోవచ్చు. అది తీసుకోకుండా అడగకుండా దాని వివరాలు సేకరించడం చేత కాదని, లేకపోతే వాళ్ళకేమి స్పాన్ ఆఫ్ సెకండ్స్ అండి, వాళ్ళకి కదా. మీరు అంటున్నారు కదా, కానీ హార్డ్ డిస్క్లతో సహా, ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. హార్డ్ డిస్క్లతో సహా మీరు అన్ని ధ్వంసం చేశారనేది తెలుగుదేశం పార్టీ అభియోగం. వాళ్ళకి తెలియంది ఏంటంటే, చంద్రబాబు గారి దగ్గర ఇంకా పెద్ద టెక్నాలజీ ఉంది. మీరు ధ్వంసం చేసినా దాని బ్యాకప్ని ఎలా ఉంచుకోవాలో బాబు అహ్మద్ అని ఒక ఆయన ఆఫీసర్ ఉండేవారు, ఆర్టీజీఎస్ చూసేవారు. ఆయన ఆల్రెడీ ఆ మెకానిజం డెవలప్ చేసి ఉంచారు. మళ్ళీ ఆయన వస్తారు. సో మీ తాట తీయటం ఖాయం అనే మెసేజ్ అయితే తెలుగుదేశం నిన్న పంపించింది. రెడీగా ఉండండి. మళ్ళీ మీ దగ్గర మేము ఒకటే చెప్తున్నాం, అక్రమార్కుల తాట తీస్తే మేము సంతోషించే వాళ్ళం మొదటి వాళ్ళం.
రైట్. అక్రమార్కుల దాట తీస్తే 14 నుంచి 19 వరకు ఎవరెంత ఖర్చు పెట్టారు, ఎవరెంత దుబారా చేశారు, 19 నుంచి 24 వరకు ఎవరెంత ఖర్చు పెట్టారు, ఎవరెంత దుబారా చేశారు, ఎక్కడెక్కడ ఏం